నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదత్తి మండలం చెన్నూరు వద్ద కావలి కాలువకు పూడికతీత పనులను స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి పూడికతీత పనులను ప్రారంభించారు. నివేదయామి. ఓం ప్రాణపాన వ్యాన సమానాయ స్వాహా స్వాహా. మహాధరణే మహాత్యతిష్ఠత శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణే. కావలి నియోజకవర్గానికి తలమానికమైనటువంటి కావలి కాలువ, మా కావలి నియోజకవర్గ ప్రజల పాలిట కల్పతరువు ఈ కావలి కాలువ. ఎన్నో సంవత్సరాలుగా ఈ కావలి కాలువ కింద రైతులందరూ కూడా ఆనందంగా పంటలు పండించుకుంటున్న తరుణంలో గత 5 సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ కావలి కాలువ నిండా పూడిక తీయని కారణాన ఈరోజు కావలి కాలువ మొత్తం కూడా సిల్ట్తో పేరుకుపోయినటువంటి పరిస్థితుల దృష్ట్యా మా రాష్ట్ర ప్రదాత రైతుల పాలిటి దేవుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వారి సూచనల మేరకు, వాళ్ళ ఆలోచనల మేరకు కావలి కాలువ పూడికలు తీయాలనే ఆలోచన తలంపుతో ఈ రోజున వారు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద, అంటే ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా కావలి కావలిలో ఉన్నటువంటి సిల్ట్ని తీయాలి, రైతులందరికీ కూడా నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన నిధులను కావలి కాలువ పూడికలకు మళ్లించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఈ రోజున 3,89,00,000 రూపాయలను ఈరోజు ఈ కావలి కాలువ పూడికి తీసేదానికి నిధులు వెచ్చించడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెన్నూరు గ్రామ పరిసరాలలో ఈరోజు కావలి కాలువకి పూడికి తీసే కార్యక్రమానికి నాంది పలికాం. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాం, ఆఖరి చేను వరకు కూడా ప్రతి ఎకరాకి నీళ్లు అందించేందుకు ప్రభుత్వం, మా ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మేము కాలువల మీద తిరిగి మీకు నీళ్లు అందిస్తాం, మీరు సుభిక్షంగా పంటలు పండించుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మా కావలి నియోజకవర్గ రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది, పంటలు పండించే బాధ్యత మీది. రేపటి రోజున CMR కింద ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి సకాలంలో మీకు బిల్లులు చెల్లించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని కూడా ఈ విషయంగా తెలియజేస్తూ, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకృతి పులకింతల మధ్య ఈ రాష్ట్రంలో విశాలమైనటువంటి వర్షాలు ఈరోజు మన ప్రాంతాల్లో కురుస్తున్నాయి, ఇంకా కురవబోతున్నాయి. వరుణ దేవుడి దయ మన కావలి ప్రాంతం మీద ఎనలేని విధంగా ఉంది. తప్పకుండా మన రైతులకు మంచి పంటలు పండుతాయని, వాళ్ళ ఆనంద డోలికల మధ్య మంచి పంటలు పండి వాళ్ళు సుఖ జీవితాలతో ఉంటారని మేమందరం కూడా ఆశిస్తున్నాం. కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా, కావలికి కాపు దాసే వ్యక్తిగా తప్పకుండా ప్రతి ఒక్క ఎకరానికి నీళ్లు అందించే కార్యక్రమానికి నిరంతరం నా పర్యవేక్షణలో జరుగుతుందని కూడా రైతులందరికీ కూడా తెలియజేస్తూ, మీరందరూ ఆనందంగా ఉండాలి, పంటలు పండాలి, దేశానికి అన్నదాతగా మీరందరూ మిగలాలి, ఈ దేశానికి అన్నం పెట్టే రైతుల పాత్రలో కావలి నియోజకవర్గ రైతులు కూడా ఉన్నారనేటువంటి ఆలోచనకు వచ్చే విధంగా ఎప్పుడు కూడా మేము మీ వెనకే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.